మిత్రులందరికీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి స్వాగతం. సో ఇందాక వీడియోలో మర్చిపోయాను అప్డేట్ చేయటం. సో ఇక్కడ ఏంటంటే నేను ట్రేడ్ తీసుకున్నది ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. సో ప్రాబబ్లీ ఏంటంటే ఇది రీజన్ అనమాట. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ ఏమైంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ప్రీవియస్ డే కూడా ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది స్ట్రాంగ్గా, దాని తర్వాత అప్ సైడ్ వెళ్ళింది అండ్ ఆఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ కిందకు వచ్చింది అనుకోండి. ఈరోజు కూడా సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది. అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ 5 minutes క్యాండిల్ గ్రీన్ ఉంది. అంటే బుల్స్ ఏం చేస్తున్నారు, బాటంలో బై చేస్తున్నారు. అట్లీస్ట్ ఎవరైతే హైలో సెల్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. ఇక్కడ సెల్ చేశారండి, ఇక్కడికి వచ్చింది, డెఫినెట్ కొద్దిగా రికవర్ చేస్తారు కదా, అది కూడా మనం అనుకోవచ్చు వీక్ మార్కెట్లో ఉన్నప్పుడు. అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి కొద్దిగా డీప్గా చూస్తాం దీన్ని, చూడండి. అండ్ ఈ లైన్ కూడా ఒకసారి డిలీట్ చేస్తున్నాను నేను. ప్రైస్, ఓన్లీ ప్రైస్ అనేది ఫోకస్ చేద్దాం. సో ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేస్తే మనకి ప్రీవియస్గా చూడండి ఇక్కడ ఒక రిజెక్షన్ కనిపించింది ఈ లోకి. అంటే ప్రైస్ వచ్చేసరికి 43,656. 56కి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే కొద్దిగా బయర్స్ ఉన్నారు, యాక్టివేట్ అయ్యారు. సేమ్ లెవెల్ని ఒకసారి టెస్ట్ చేసింది, బట్ డీప్గా వెళ్ళింది ఇక్కడ. ఓకే, స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది. మేబీ ఎవరైనా ఈ స్వింగ్ లో అనేది స్టాప్ లాస్ కానీ మెయింటైన్ చేస్తుంటే డెఫినెట్గా స్ట్రాంగ్ ప్యానిక్ సెల్లింగ్, ఇది అగ్రెసివ్గా చేశారు, బట్ క్లోజ్ అవ్వలేదు. అది ఇంట్రెస్టింగ్గా ఉంది. దాని తర్వాత ఇండికేషన్ అండ్ స్ట్రాంగ్ బుల్లిష్ మారుబోజు క్యాండిల్. సో ఏం చెప్తున్నారు మనకంటే, ప్రస్తుతానికైతే టెంపరీగా 43,656 ఏదైతే ఉందో అది హోల్డ్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ క్యాండిల్ బాగుంది చక్కగా. దాని తర్వాత మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చింది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉందన్నమాట మనకి. ప్రీవియస్గా దీన్ని మనం మార్క్ చేసుకోవచ్చు, సింపుల్ సప్లై జోన్ లాగా మార్క్ చేసుకోవచ్చు. ఇది అప్ సైడ్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ చూడండి స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది, బట్ వెంటనే మళ్ళీ ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది. వచ్చి ఇక్కడ కిందకు వచ్చే సూచనలు ఎక్కడా కనిపించలే. 1, 2, 3 క్యాండిల్స్ కూడా మనకి గ్రీన్ క్యాండిల్సే ఉన్నాయి. సో ప్రాబబ్లీ ఏంటంటే మనం ఈ క్యాండిల్ కన్నా బ్రేక్అవుట్ అయితే దీన్ని ట్రాప్ క్యాండిల్ కాదు ఎగ్జాక్ట్గా రెడ్ క్యాండిల్, బట్ స్టిల్ మనం దాన్ని ట్రాప్ క్యాండిల్గానే కాంటెక్స్ట్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగిందో మొమెంటం వచ్చింది. 1 minute టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. మొమెంటం రాగానే నేను ఏం చేశానంటే అక్కడ పుట్స్ అనేది షార్ట్ చేసినప్పుడు ఈ యొక్క టైంలో కరెక్ట్గా పుట్స్ని షార్ట్ చేసిన వెంటనే రికవర్ చేశాను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 minutes టైం ఫ్రేమ్లో కానీ అట్లా ప్రీవియస్గా మనకి ఒక స్మాల్ సప్లై జోన్ ఉంది. సో ఇక్కడ సప్లై ఉంది కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ అగైన్ పుట్టు తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు, ఎందుకంటే మొమెంటం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. ప్రాబబ్లీ ఏంటంటే మన ఏదన్నా పొజిషన్స్ ఉంటే వాటిని కొద్దిగా కేర్ తీసుకోవడం, లైక్ ప్రాపర్గా స్టాప్ లాస్ పెట్టడం, లేదా ట్రైల్ చేసుకోవడం, ఆ మెథడ్ అనేది ఫాలో చేయాలి. ఎందుకంటే మార్కెట్ డ్రాప్ అయింది, కన్సోలిడేషన్ తీసుకుంది, మళ్ళీ డ్రాప్ అయింది. ఈ కన్సోలిడేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంది కదా, ఏం జరుగుంటుంది ఇక్కడ మేబీ కొంతమంది, ఎందుకంటే స్ట్రాంగ్ అప్ మూవ్ కాబట్టి డెఫినెట్గా డిప్లో బై చేసి ఉండొచ్చు, ప్రాబబిలిటీ ఉంది. బట్ సడన్గా ఏంటంటే ఈ క్యాండిల్ డ్రాప్ అయిపోయింది కాబట్టి ఎవరైనా పొజిషన్స్ ఉన్న ఈ లెవెల్స్ దగ్గర ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్ జోన్ అంటాం అనమాట. ఓకే, అండ్ కంట్రోల్ జీ, ఇది మన డిస్ట్రిబ్యూషన్ జోన్ అనుకోవచ్చు. సింపుల్గా ప్రీవియస్గా ఎవరైతే సెల్లర్స్ బయర్స్ ఉన్నారో వాళ్ళు మేబీ ఎగ్జిట్ అయి ఉండొచ్చు, అట్లా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. ఎనీహౌ రీజన్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో ఒకటేమో ట్రెండ్ లైన్ అయితే చక్కగా కనిపించింది. అండ్ నెక్స్ట్ కాంటెక్స్ట్లో ఏంటంటే మనకు ఒక ట్రాప్ క్యాండిల్ అండ్ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని ట్రేడ్ చేసేటప్పుడు ఒక మొమెంటం వచ్చిందనుకోండి, కిందకు వచ్చేటప్పుడు వాళ్ళు ఇక్కడ ఆపుతూ ఉంటారు అనమాట, పైకి పుష్ చేస్తూ ఉంటారు మ్యాక్స్. అన్లెస్ అంటిల్ ఇది బ్రేక్అవుట్ అయ్యి కిందకి వెళ్తేనే మార్కెట్ కిందకి వెళ్ళగలుగుతుంది. సో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ లో అనేది బ్రేక్ చేశాడు, మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చింది సాలిడ్గా, ఫాలో అప్ లేదు. లాస్ట్ 3 క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి మనకి, ఇక్కడ వీక్నెస్ ఏం కనిపించట్లేదు. ఆఫ్ కోర్స్ రిజెక్షన్ జరిగింది, బట్ వీక్నెస్ ఏం కనిపించట్లేదు. బట్ అగైన్ ఏంటంటే మనం బ్లైండ్గా ఇక్కడ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అగైన్ ఏంటంటే ప్రాబబిలిటీ, రైట్. ఇది 100% మనకి వర్కౌట్ అవుతుందని లేదు, బట్ ప్రాబబిలిటీస్ మీద మన ట్రేడింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబబిలిటీ. ఓకే, ఇక విషయానికి వస్తే ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే లోవర్ టైం ఫ్రేమ్స్ అనాలిసిస్ ఇది. అండ్ ఫ్రెండ్స్ ఇక చూడండి మనకి బిగ్గర్ పిక్చర్లో 1 hour టైం ఫ్రేమ్లో నిన్న ఏం చేసుకున్నామంటే స్ట్రక్చరల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకున్నాం. అండ్ నేనేం చెప్పానంటే ఈ లెవెల్ దగ్గర కొద్దిగా సప్లై ఉండొచ్చు,
ఏది 43,960 దగ్గర. బట్ అక్కడ దాకా అయితే ప్రైస్ రాలేదు. ఫస్ట్ 1 అవర్ మాత్రమే గ్రీన్ క్యాండిల్, దాని తర్వాత హైని బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది కానీ సప్లై స్ట్రాంగ్గానే ఉంది. బట్ అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ కైండ్ ఆఫ్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది, గమనించండి. ఈ పాయింట్ డబుల్ బాటమ్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి డబ్ల్యూ ప్యాటర్న్ క్లారిటీగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ అనేది చూడండి 44,057, ఇది సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్, ఈ లెవెల్ దగ్గర కానీ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి దాటి, ఇది మంచి సాలిడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, దెన్ మనం దీన్ని డబ్ల్యూ ప్యాటర్న్ షార్ట్ టర్మ్లో బాటమ్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఇదేమో డబుల్ బాటమ్ అండ్ డబ్ల్యూ ప్యాటర్న్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక ఇక్కడ మన వ్యూ అనేది చేంజ్ అవుతుంది. ఈ వ్యూ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, మనకి బేరిష్గా ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ సక్సెస్ఫుల్గా అయిందంటే అట్లీస్ట్ 15 మినిట్స్ కాదులేండి, 1 అవర్ టైం ఇద్దాం. 1 అవర్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయిందంటే దెన్ అట్లీస్ట్ మనం వ్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. దెన్ ఏంటంటే ఈ స్వింగ్ లో అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దెన్ ఏమవుతుందంటే ఇట్లా చూడండి, డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇలా వెళ్ళిపోవాలని రూల్ ఏం లేదు, ఒకసారి మళ్ళీ రిట్రేస్ తీసుకుంటుంది. బట్ ఈ స్వింగ్ లో అనేది గమనించాలి, అక్కడ నుంచి ప్రాబిలిటీ ఉందన్నమాట అప్ సైడ్ వెళ్ళడానికి. ఎనీహౌ మనం ఈరోజు ఏంటంటే ఒకసారి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఈ లెవెల్ అనేది డిలీట్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఇవి అబ్జర్వేషన్స్ అండ్ అవి వర్కౌట్ అవుతాయి. బట్ ఏంటంటే వాటి మీద మనం చాలా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి. ఏది చెప్పే ప్రతి పాయింట్ కూడా ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం ఒకసారి. అండ్ మోరోవర్ ఏంటంటే ఇండియా విక్స్ ఎలా ఉంది డైలీ టైం ఫ్రేమ్లో, ప్రస్తుతం అయితే కూల్ ఆఫ్గానే కనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే 0.73% ఈ యొక్క నెగిటివ్గా అయితే కనిపిస్తుంది, కూల్ ఆఫ్గానే ఉంది. అన్సర్టనిటీ అయితే ఏం కనిపించట్లేదు. బట్ వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే డౌ జోన్స్ అయితే కంటిన్యూస్గా కిందకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క సపోర్ట్ లెవెల్ కూడా డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సప్లై జోన్ కూడా డిలీట్ చేస్తున్నాను క్లారిటీ కోసం. అండ్ ఈ లెవెల్ కూడా డిలీట్ చేస్తున్నాను, రైట్. అండ్ ఈ లెవెల్ కూడా డిలీట్ చేస్తున్నాను. ఇవి చూడండి మార్కెట్ ఎలా వెళ్తుంది స్ట్రక్చరల్గా చూస్తే మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కాడ కొద్దిగా సపోర్ట్ తీసుకుంది కదా, ఇట్లా సపోర్ట్ తీసుకుంది. బట్ ఈ యొక్క లెవెల్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది, మళ్ళీ బౌన్స్ అయింది, మళ్ళీ ట్రెండ్ కంటిన్యూషన్ జరుగుతుంది. సో ప్రాబబుల్ ఏంటంటే ఎనదర్ లో, ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ లో ఉందో యాజ్ పర్ ద డౌ థియరీ ఏంటంటే మనకి ఇంకొక ఎనదర్ లో అనేది క్రియేట్ చేసే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, సో ఒకవేళ బుల్స్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అంటే ట్రెండ్ రివర్స్ అవ్వాలి అంటే కూడాను మనకి ఇక్కడ స్మాల్ ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైన్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇక కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడే సపోర్ట్ తీసుకుంటే ఈ యొక్క లెవెల్ అనేది అండ్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్, ఈ రెండు కూడా ఏంటంటే మనకి పాజిటివ్ సైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. టిల్ దెన్ ఏంటంటే మనం బేరిష్ వ్యూలోనే ఉండటం మంచిది, అది డౌ జోన్స్ దీని ప్రకారం. ఇక మిడ్ క్యాప్ సెలెక్ట్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది 9,200, ఎక్కడ సపోర్ట్ని అయితే రెస్పెక్ట్ చేయట్లేదు, స్ట్రాంగ్గా కిందకి వెళ్ళిపోయింది. అండ్ ఈరోజు 9:15 ఓపెనింగ్ దగ్గర నుంచి గ్యాప్ డౌన్ అయింది, ఒకసారి గ్యాప్ ఫిల్ చేసింది ఫ్రెండ్స్. గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత ఏమైంది, బేస్కి వచ్చింది మళ్ళీ. ఇక్కడ ఇది బేస్, ఓకే, ఈ బేస్కి వచ్చి ఒకసారి రిజెక్ట్ చేశారు, మళ్ళీ అక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా ఇక్కడ ఎక్కడా కూడా సపోర్ట్ తీసుకోలేదు. ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం, పాసిబుల్ ఎక్కడన్నా సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయిందా అని చెప్పేసి. కొద్దిగా బౌన్స్ అయింది, బట్ మనకి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ కానీ లేదు అనుకుంటే కూడా ఇక్కడ మనం ఒక స్మాల్ ట్రెండ్ లైన్ కూడా అలా డ్రా చేసుకోవచ్చు. ట్రెండ్ లైన్స్ ఏంటంటే కొద్దిగా సబ్జెక్టివ్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి లెవెల్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది 9,000 బ్రేక్ జరిగిన తర్వాత కిందకి స్ట్రాంగ్గా వెళ్ళటం అనేది మనకు కనిపించింది. సో ఎనీహౌ ఒక మనం మార్నింగ్ ప్రీ మార్కెట్లో కూడా చెప్పుకున్నది ఏంటంటే ఫస్ట్ టైం దీంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చేంజ్ అయింది. ప్రతిసారి ఓపెన్ ఇంట్రెస్ట్ మిడ్ క్యాప్లో మాత్రం బుల్లిష్గా ఉండేది, బట్ ఈరోజు మనం చూస్తే ఈరోజు కూడా బేరిష్ సైడ్ అయితే రావడం జరిగింది. ఇక స్ట్రక్చరల్గా సపోర్ట్ అనేది ఒకసారి మార్క్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఇదే సపోర్ట్ అనేది మెయింటైన్ చేద్దాం. ఇక్కడ మనకు ఒక జోన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకే గమనించండి. ఈ జోన్ అయితే ఇంపార్టెంట్ జోన్ అనిపిస్తుంది నాకు. అండ్ బట్ ఫాలింగ్ నైఫ్ ప్రస్తుతానికి డిమాండ్ జోన్ ఇది. ఓకే, సో స్ట్రక్చరల్గా మనం దీన్ని గమనించాలి. ఈ జోన్ ప్రీవియస్గా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా బౌన్స్ అయింది కాబట్టి మళ్ళీ అదే లెవెల్కి రావడం జరిగింది. సో ప్రాబబ్లీ కొద్దిగా రికవరీ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతానికి, రైట్. ఇక రెసిస్టెన్స్ అయితే ఇదే ఉంచుదాం, ఇంకా దగ్గరలో రెసిస్టెన్స్ ఏం కనిపించట్లేదు, ఇదే రెసిస్టెన్స్ అనేది మెయింటైన్ చేద్దాం. అండ్ ప్రస్తుతం ప్రీవియస్గా ఉన్న డిమాండ్ అనేది డిలీట్ చేస్తున్నాను.
ఇక స్ట్రక్చరల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేద్దాం. కరెంట్ వీక్ మనం చూసుకున్నట్టయితే 26న ఎక్స్పైరీ ఉంది. దీంట్లో 19,000 ఏది ఇది సారీ మిడ్ క్యాప్ 9,000 కదా వీక్లీ 23rd ఎక్స్పైరీ ఉంది. చూడండి 9,000 కానీ 9,050 కానీ సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు. ఓకేనా, అందుకని మనం ఏంటంటే 9,000 లెవెల్ అనేది రెసిస్టెన్స్గా మార్క్ చేద్దాం. 9,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం. రైట్, దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్ ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 9,000 అనమాట. అగ్రెసివ్గా ఉన్నారు అండ్ దగ్గరకు వచ్చేసారు. అండ్ సపోర్ట్ అయితే అగ్రెసివ్గా లేదు, బట్ స్టిల్ 8,900 మార్క్ చేసుకుందాం. ఓకేనా, 8,900 వెరీ క్లోజ్గా ఉన్నట్టుంది. బట్ అగ్రెసివ్గా ఎవరు కూడాను లేరనమాట, సపోర్ట్ తీసుకోలేదు. ఇక్కడ అగ్రెసివ్ సపోర్ట్ లేదు. చూడండి అన్నీ కూడా ఎక్కువగా కాల్స్ సెల్ చేశారు. అంటే కొంత ఫియరు ఈ యొక్క ప్యానిక్ అనేది మార్కెట్లో సెంటిమెంట్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇక లెవెల్స్ విషయానికి వస్తే 9,081 అండ్ 9,000 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ ఏది నిఫ్టీ మిడ్ క్యాప్లో. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి 8,938 అండ్ 8,900 చాలా దగ్గరగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, ఇది సపోర్టు ఇది మిడ్ క్యాప్లో. అండ్ ప్రస్తుతానికి ఏంటంటే బ్రాడర్ పిక్చర్లో మనకు ఒక బాక్స్లో ట్రేడ్ అవుతుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఒక బాక్స్లో ట్రేడ్ అవుతుంది. సో జనరల్గా ఏంటంటే బుల్లిష్లో ఉన్నప్పుడు ఒకసారి ఫాల్స్ బ్రేక్అవుట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, గమనించండి. అది కూడాను ఒకసారి ఏం జరుగుతుందంటే మనకి ఇది బుల్లిష్ కదా, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకసారి మళ్ళీ ఫేక్ మూవ్ ఇచ్చి డౌన్ సైడ్ అక్కడ నుంచి ఇంకొకసారి ఈ హైని కూడా టెస్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే నేను బేరిష్ వ్యూలో లేను మిడ్ క్యాప్ దీంట్లో, బట్ బ్రాడర్ ఇండిసెస్ మొత్తం కూడా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఫిన్ సర్వీసెస్ ప్రీవియస్గా ఇది ప్రీవియస్ గ్యాప్ డిలీట్ చేస్తాను. అండ్ ఈరోజు 20th కదా. ఓకే, సేమ్ 19,500 ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి ప్రస్తుతానికి ఫిన్ నిఫ్టీలో ఏం చేసింది, ఇక్కడ కొద్దిగా సపోర్ట్ తీసుకుంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చింది అండ్ ఈ లో అయితే బ్రేక్ చేయలేదు. ఓకేనా, అండ్ అగైన్ సేమ్ మనకి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ డబ్ల్యూ బాటమ్ అనేది కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే మాత్రం మనం ట్రెండ్ని మేబీ టెంపరీగా రివర్స్ అయిందని చెప్పేసి తీసుకోవచ్చు. అండ్ ఫిన్ నిఫ్టీ వీక్లీ అండ్ 23rd మనకి ఎక్స్పైరీ ఉంది. దీంట్లో చూస్తే 19,700 ఏంటిది 19,700 సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు. 19,700 అండ్ దాని తర్వాత మనం 19,550 తీసుకుందాంలే, దగ్గరగానే ఉంది. 19,500 కానీ 550 కానీ తీసుకోవచ్చు. ప్రీవియస్గా ఏదైతే ఉందో 19,500 అదే మెయింటైన్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే నేనైతే ఇదే రెసిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేరో యాక్టివిటీ దగ్గరగానే ఉంది కాబట్టి. సో లెవెల్స్ 19,735 అండ్ 19,700 మనకున్న రెసిస్టెన్స్. సపోర్ట్ వచ్చేసరికి 19,500. ఇక నిఫ్టీ విషయానికి వస్తే అసలు బౌన్స్ అవ్వలేదు, బట్ ప్రీవియస్ క్యాండిల్ హై లోకి మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. సో ఎనీహౌ దీంట్లో ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. వీక్లీ అండ్ 26th ఎక్స్పైరీ ఉంది. దీంట్లో సపోర్ట్ అయితే గట్టిగా ఉంది ఫ్రెండ్స్. 19,500 చాలామంది డేర్ చేశారు. అండ్ 19,600 కాదు కానీ 700 అయితే మనం రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు. దీన్ని కొద్దిగా దగ్గరకు తీసుకొచ్చారు, 19,700 దగ్గరకు వచ్చారు. అండ్ సపోర్ట్ విషయానికి వస్తే 19,400 తీసుకుందాం, ఎందుకంటే 19,700 ఇది వచ్చేసరికి 19,500 కదా, కొద్దిగా దూరంగా వెళ్ళారు, 19,400కి వెళ్ళారు. సో ఎందుకంటే వీకెండ్ కదా. ఓకే ఫైన్. ఇక మార్కెట్ స్ట్రక్చరల్ ప్రకారం రెసిస్టెన్స్ ఇదే ఉంచుదామా? ఓకే, ఇది బాగుంది. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసరికి 19,700 రెసిస్టెన్స్, 19,595 ఇవి వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 19,483 అండ్ 19,400 ఇది వచ్చేసరికి మనకి సపోర్ట్ అనమాట.
ఏది నిఫ్టీలో. నిఫ్టీ ఎందుకో చాలా ఇదిగా ఉంది ఈరోజు. బట్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా మూవ్ అయింది అటు ఇటు. ఓకే, ఎనీహౌ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి లెవెల్స్ అనేది చూద్దాం డైరెక్ట్గా. మనకు వచ్చేసరికి 44,000 దగ్గర స్ట్రాంగ్గా కరెంట్ వీకేనా 44,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది 44,000 దగ్గర, అందుకని అది మార్క్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత సపోర్టు 43,500 ఉంది, కానీ నాకైతే 43,000 దగ్గర కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఓకే, ప్రస్తుతం అయితే ఇదే ఉంచుదాం. ఓకేనా, ఫైన్, నో ప్రాబ్లం. అండ్ లెవెల్స్ ఒకసారి డ్రా చేస్తున్నాను చూడండి. 44,057 అండ్ 44,000 ఈ రెండు కూడా మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. బట్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో చూద్దాం, ప్రాబబ్లీ మళ్ళీ ఇక్కడ డబుల్ బాటమ్ కానీ క్రియేట్ చేసి మళ్ళీ ఈ హైని బ్రేక్అవుట్ చేసి సక్సెస్ఫుల్గా అట్లీస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కానీ క్లోజింగ్ ఇచ్చిందంటే, ఎందుకంటే ఈ క్యాండిల్ గ్రీన్ కదా, ఇదంతా ఇన్సైడే, సెల్లింగ్ ఏమి లేదు పెద్దగా, హైలో మాత్రమే సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఈ లోని అట్లీస్ట్ బ్రేక్ చేయలేదు కాబట్టి. ఓకే, అండ్ సపోర్ట్ వచ్చేసరికి 43,557 అండ్ 43,500. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఏది 43,500 లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ మనకి. ఇక గిఫ్ట్ నిఫ్టీ మనకి సర్ప్రైజ్ ఇస్తుంది. సో ప్రస్తుతం అయితే వీక్గానే ఉంది అండ్ ట్రెండ్ లైన్ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడ ట్రేడ్ అవుతుందనేది ఒకసారి చూద్దాం. అండ్ 19,492 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. మన నిఫ్టీ ఏమో 19,542 దగ్గర క్లోజ్ అయింది. సో స్మాల్ డిఫరెన్స్ ఉంది, బట్ డు నాట్ వరీ. ఓకే, చూద్దాం, మనకి చాలా టైం ఉంది కాబట్టి ఆ రోజు ఎలా ఉంటుందని చెప్పేసి ప్రస్తుతం అయితే మనం ఫ్లాట్గానే కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్స్. ఓకే, ఏదైనా పాయింట్ మిస్ అయి ఉంటే కూడా మీరు కింద కమెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. ఓకేనా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సబ్జెక్టుకి సంబంధించి నేను ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.